హలో ఫ్రెండ్స్, ఆధార్ ఆర్గనైజేషన్ నుంచి ఒక బెస్ట్ ఇంటర్న్షిప్ ప్లస్ జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎటువంటి ఫీజు అయితే లేదు, ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు. డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో దాదాపు 50,000 వరకు అయితే మనకు స్టైఫండ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఆపర్చునిటీని అయితే ఖచ్చితంగా గ్రాప్ చేసుకోండి. ఎవరైతే సమ్మర్లో ఇంటర్న్షిప్ కోసం అయితే చూస్తున్నారో ఇదైతే తప్పకుండా మిస్ అవ్వకండి. సో వీటికి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు సింపుల్గా చూద్దాం. సో ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్దాము. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఇంటర్న్షిప్ అప్లికేషన్ 2026. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. UIDAI హియర్ బై ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఇంటర్న్షిప్ ఎట్ UIDAI. ఎవరైతే వీటికి అప్లై చేయాలనుకుంటున్నారో కింద ఇచ్చిన క్రైటీరియా అయితే ఫాలో అవ్వాలని చెప్తున్నారు. ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే వీటిని గమనించండి. ఎవరెవరికి ఇంటర్న్షిప్ అయితే ఆపర్చునిటీ అయితే వీళ్ళు కల్పించారు. బీటెక్, ఎంటెక్, బీడాస్, ఎండెస్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అందరికీ అయితే ఇక్కడ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అయితే కల్పించడం జరిగింది. అలాగే కొన్ని డిజైరబుల్ స్కిల్స్ కూడా అడిగారు వీళ్ళు. సో ఇవి ఉంటే కొంచెం మనకు ప్లస్ అన్నది అవుతుంది. ఇక్కడ డిజైరబుల్ స్కిల్స్ అయితే ఒకసారి గమనిద్దాము. ఇక్కడ ఇచ్చారు చూడండి. రియాక్ట్ జేసు, రియాక్ట్ నేటివ్, జావా, C++, పైథాను, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, డేటా ప్లాట్ఫాము, డేటా ఇంజనీరింగ్. సో ఇవన్నీ అయితే వీళ్ళు డిజైరబుల్ స్కిల్స్ కింద అయితే ఇవ్వడం జరిగింది. ఇవి ఉంటే మీకు కొంచెం ప్లస్ అన్నది అవుతుంది. సో ఎవరికైతే డిజైరబుల్ స్కిల్స్ ఉంటాయో ఖచ్చితంగా మీ రెజ్యూమ్లో అయితే మెన్షన్ చేసి అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈ ఇంటర్న్షిప్కి ఎలా అప్లై చేయాలని. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్ట్ టు ఫిల్ దిస్ అప్లికేషన్ ఫామ్ లింక్. సో ఈ ఫామ్ లింక్ అన్నది మీరు క్లిక్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతూ ఉంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా ఫిల్ చేసేదే మీరు ఈ ఇంటర్న్షిప్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ ప్రాసెస్ అంతా ఎండింగ్లో మీకైతే చూపిస్తాను. సో అలాగే ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ మినిమం 6 months ఆఫ్ టెన్సూర్. మనకు మినిమం 6 months ఆఫ్ టెన్సూర్ అయితే కలిగి ఉంటుందని చెప్తున్నారు. ఫోర్త్ పాయింట్ వచ్చేసేసి UIDAI రిజర్వ్ ద రైట్ టు రిజెక్ట్ అప్లికేషన్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్. సో వీళ్ళైతే ఎప్పుడైనా మీ అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు బికాస్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల. సో ఇప్పుడు 6th పాయింట్ అయితే చూద్దాము. ఇక్కడ 6th పాయింట్ ఒకసారి గమనించండి. ఎనీ క్యాండిడేట్స్ ఫౌండ్ టు హ్యావ్ సబ్మిటెడ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. మీరు ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని సబ్మిట్ చేస్తే వీళ్ళైతే రిజెక్ట్ చేస్తామని అయితే మనకు క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది. సో మీరైతే అప్లికేషన్ ఫిల్ చేస్తూ ఉన్నప్పుడు ఎటువంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి. మీకు సంబంధించిన ట్రూ ఇన్ఫర్మేషనే ఇవ్వండి. 7th పాయింట్ చూద్దాము. ఫర్ మోర్ డీటెయిల్స్ ఆన్ పాలసీ క్లిక్ లింక్ బిలో. సో మీరు ఈ లింక్ క్లిక్ చేసేసి అయితే దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు. సో మనమైతే ఈ లింక్ క్లిక్ చేసేసి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే ఈ పేజ్కి అయితే మీరు రీడైరెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మీరు ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ అయితే గమనించడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈ ఇంటర్న్షిప్ స్కీమ్ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. పర్పస్, అబౌట్ UIDAI, అలాగే ఆబ్జెక్టివ్ మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఎలిజిబిలిటీ కూడా ఇచ్చారు. ఇక్కడ ఎలిజిబిలిటీ ఇచ్చారు చూడండి. స్టూడెంట్ హూ హ్యావ్ సెక్యూర్డ్ మినిమం 60% ఆఫ్ మార్క్స్ అయితే మనము 60% ఆఫ్ మార్క్స్ అనేది మనము కలిగి ఉండాలని అయితే చెప్తా ఉన్నారు. అలాగే గ్రాడ్యుయేట్ ఇన్ టెక్నికల్ ఫీల్డ్. టెక్నికల్ ఫీల్డ్ అంటే BE, బీటెక్, B డిజైన్, B గ్రాఫిక్ ఇలా ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఇక్కడ ఇంటర్న్షిప్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్తా ఉన్నారు. వీళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఇంటర్న్షిప్ కల్పిస్తామని అయితే మనకు చెప్తా ఉన్నారు. ఇక్కడ చూడండి. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇన్ టెక్నికల్ ఫీల్డ్ లైక్ ఎంటెక్, ME, మాస్టర్ ఇన్ డిజైన్, మాస్టర్ ఇన్ ఇన్ఫర్మేషన్ డిజైన్. సో వీళ్ళకైతే ఇంటర్న్షిప్ ఉంటుందని అయితే చెప్తా ఉన్నారు. అలాగే మనం కిందికి స్క్రోల్ చేస్తే గ్రాడ్యుయేట్స్ ఇన్ అదర్ ఫీల్డ్ లైక్ లీగల్, కామర్స్, అకౌంట్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఫినాన్స్, మాస్ కమ్యూనికేషన్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్. సో వీటికి కూడా ఇంటర్న్షిప్ అనేది వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్తా ఉన్నారు. సో మీరు ఇదంతా ఒకసారి గమనించి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీరు ఇక్కడ ఇంటర్న్షిప్ యొక్క పీరియడ్ అయితే ఇవ్వడం జరిగింది. ద పీరియడ్ ఆఫ్ ఇంటర్న్షిప్ షెల్ బి అట్లీస్ట్ 6 weeks బట్ నాట్ ఎక్సీడింగ్ 12 months. మనకు 6 weeks నుంచి 12 months వరకు అయితే ఇంటర్న్షిప్ పీరియడ్ అయితే వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ప్లేస్ ఆఫ్ ఇంటర్న్షిప్ వచ్చేసేసి బెంగళూరు అని చెప్తా ఉన్నారు. మనకు బెంగళూరులోనే వీళ్ళు ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్తా ఉన్నారు. అలాగే ఈ ఇంటర్న్షిప్లో మనకు స్టైఫండ్ అయితే మెన్షన్ చేశారు. మనకు ఈ స్టైఫండ్ దాదాపు 30,000 నుంచి 50,000 వరకు అయితే వీళ్ళు స్టైఫండ్ ఇస్తామని అయితే చెప్తా ఉన్నారు. మనకు ఇక్కడ నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైతే ఈ ఇంటర్న్షిప్కి ఎలిజిబుల్ అవుతారో
తప్పకుండా ఈ ఆపర్చునిటీ అయితే గ్రాప్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంత హ్యూజ్ అమౌంట్తో స్టైఫండ్ ఇవ్వడం అన్నది చాలా రేర్ కేసెస్లో అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఆపర్చునిటీ అయితే మిస్ అవ్వకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి. అలాగే మనకు నంబర్ ఆఫ్ ఇంటర్న్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ ఇంటర్న్స్ కూడా ఇచ్చారు. అలాగే మన ఇంటర్న్షిప్కి ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూద్దాము. మనకు నోటిఫికేషన్లో గూగుల్ ఫామ్ లింక్ అయితే ఇచ్చారు. మీరు ఆ గూగుల్ ఫామ్ లింక్ను క్లిక్ చేసి మీ డేటా అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. నేను ఆ లింక్ని అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే నోటిఫికేషన్ లింక్ కూడా పెడతాను. మీరు ఒకసారి నోటిఫికేషన్ని క్లియర్గా చదివి ఆ అప్లికేషన్ అయితే ఫిల్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మీరు ఆ లింక్ని క్లిక్ చేయగానే ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇంటర్న్షిప్ అప్లికేషన్ ఫామ్ 2026 అని ఇలా అయితే ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్ని అయితే మీరు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే మీ ఈమెయిల్ ఐడి అయితే అడగడం జరిగింది. సో మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వండి. తర్వాత మీ నేమ్, మీ యొక్క నేమ్, మీ కంప్లీట్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ పర్మనెంట్ అడ్రస్, అలాగే మీ మొబైల్ నెంబర్ కూడా అడిగారు. మీ యొక్క మొబైల్ నెంబర్ అంటే మీ పర్మనెంట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. తర్వాత మీ ఫాదర్ నేమ్ ఇచ్చిన తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ అడగడం జరిగింది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయండి. తర్వాత క్వాలిఫికేషన్, మీ యొక్క క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ క్వాలిఫికేషన్స్ ఏంటి, బీఈనా, బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ డిజైనా, బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్సా, ఏదైతే మీరు అది చూస్ చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ కోర్సు, తర్వాత వచ్చేసేసి బ్రాంచ్ డిసిప్లిన్, మీ యొక్క బ్రాంచ్ ఉంటుంది కదా, మీ బ్రాంచ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత మీ యొక్క కాలేజ్ నేమ్ అడిగారు, మీ కాలేజ్ నేమ్ కూడా ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. అలాగే నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ, మీ కాలేజీ ఏ యూనివర్సిటీ అండర్లో ఉంటుందో అదైతే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. అలాగే డిస్టిక్, మీ కాలేజీ ఉన్న డిస్టిక్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే మీ కాలేజీ ఉన్న స్టేట్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఇలా మీ కోర్సు స్టేటస్ అంటే పర్సూయింగ్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు, కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. పర్సూయింగ్లో ఉన్న వాళ్ళు అంటే ఫైనల్ ఇయర్లో ఉంటారు కదా, వాళ్ళు ఇదైతే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా కంప్లీట్ అయిన వాళ్ళైతే కంప్లీటెడ్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంకా లాస్ట్ వచ్చేసి కంప్లీషన్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మంత్ అండ్ ఇయర్, మీరు కోర్సు కంప్లీట్ చేసిన మంత్ అండ్ ఇయర్ ఇక్కడ మెన్షన్ చేసి అయితే మీరు ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక లాస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే స్టూడెంట్స్ ఆర్ ఫ్రెషర్స్ ఉన్నారో ఈ ఆపర్చునిటీ అయితే మిస్ అవ్వకండి, తప్పకుండా అప్లై చేయండి. ఎందుకంటే ఇటువంటి గవర్నమెంట్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అన్నది చాలా రేర్గా అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఆపర్చునిటీ అయితే మీరు గ్రాప్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. తప్పకుండా మీ కామెంట్కి అయితే రిప్లై ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.